ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్సీ స్థానాల కోసం డజన్కు పైగా నేతలు కుస్తీ పడుతున్నారు. కానీ రెండింట్లో ఒక ఎమ్మెల్సీ స్థానం కోదండరాంకు పక్కా అని పార్టీలో టాక్ వినిపిస్తోంది. దీంతో మిగిలిన ఒక్క ఎమ్మెల్సీ ఎవరిదోనని చర్చ నడుస్తోంది. మైనార్టీ కోటా పరిశీలనలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, ఆలీ మస్కతి, జాఫర్ జావేద్ పేర్లు వినిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవికి ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది? పార్టీలో ఎలాంటి టాక్ వినిపిస్తోంది? థ్యాంక్ యూ శ్రవంతి. ఇవాటి నుంచి 18వ తారీఖు వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బై ఎలక్షన్స్ సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 4వ తారీఖున ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇవాటి నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న స్క్రూటినీ, 22న ఉపసంహరణ, 29న ఎమ్మెల్సీ ఎన్నికలు, అదే రోజున రిజల్ట్ వెలువడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శ్రీహరి కావచ్చు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేల కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు జరగబోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు, ఆశావాహులు ఎమ్మెల్సీ పదవుల కోసం ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయి. ఎందుకంటే రెండు వేరువేరు షెడ్యూల్స్ రావడం, వేరువేరు నోటిఫికేషన్లు రావడంతో మెజార్టీ ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి 2 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆ 2 సీట్లు, 2 ఎమ్మెల్సీ పదవులు ఎవరికి వస్తాయనేది మొన్నటి వరకు ఒక చర్చ కొనసాగింది. అయితే అందులో ఒకటి కోదండరాంకు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసమితి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది. వాళ్ళు టికెట్ ఆశించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇతర పదవులు కావచ్చు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే మొదటి ఎమ్మెల్సీ పదవి కోదండరాంకు సీఎం రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు క్యాబినెట్లో కూడా కోదండరాంను తీసుకునే ఆలోచన కూడా ఉంది. ఆయనకు ఇస్తే విద్యాశాఖ మంత్రిని చేస్తారనేది కూడా కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజుల నుంచి చర్చ జోరందుకుంది. అంతేకాదు ఈ మధ్యలో ఆయనే సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిసి భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన తర్వాత ఆయన స్పీడప్ చేశారు, ఆయనకు సంబంధించిన వర్క్ స్పీడప్ చేశారు. విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో భేటీ కావడం, అదేవిధంగా యూనివర్సిటీ సమస్యలు తెలుసుకోవడం, విద్యాశాఖలో ఉన్న లోపాలు, అదేవిధంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది, విద్యాశాఖ గత 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా దిగజారిపోయింది, విద్యాశాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందనే దానిపైన ఆయన కసరత్తు చేస్తున్నారు. అంటే బహుశా ఎమ్మెల్సీగా కోదండరాంకు కన్ఫర్మ్ అయిపోయింది. విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. ఒకవేళ కోదండరాంకు ఫైనల్ అయిపోతే ఇక మిగిలిన ఇంకొక ఎమ్మెల్సీ పదవి ఎవరికి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. మరి ఎవరికి ఇస్తారు అనేది కూడా కాంగ్రెస్ నేతలు తర్జన పడుతున్న ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం డజన్కు పైగా నేతలు అయితే పోటీ పడుతున్నారు. మైనార్టీ కోటాలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు. ఎమ్మెల్యేలుగా పోటీలో నిలబడ్డ షబ్బీర్ అలీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కావచ్చు, వాళ్ళిద్దరూ ఓడిపోయారు. ఇక సో మిగిలిన ఒకరిద్దరు ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి కూడా పోటీ చేసినా కూడా వాళ్ళు కూడా ఎవరు గెలవలేదు. సో క్యాబినెట్లో కూడా మైనార్టీకి సంబంధించిన నేతలు ఎవరు లేరు. సో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్యేలో మరొక ఎమ్మెల్యేల కోటలో మరొక ఎమ్మెల్సీ మైనార్టీ నేతకు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నదని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో 4 పేర్లు ప్రధానంగా కనబడుతున్నాయి. షబ్బీర్ అలీ కావచ్చు, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్, దాంతోపాటు మస్కతి, ఇంకొక మైనార్టీకి సంబంధించిన నేత, మొత్తం 4 పేర్లు ప్రధానంగా కనబడతాయి. ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని చేయాల్సి వస్తే ఎవరు ఇందులో షూటబుల్ అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. సీనియర్ నాయకులు షబ్బీర్ అలీకే మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ చాలా సన్నిధులుగా ఉంటారు. ఆయన పీసీసీ పదవి రేసులో ఉన్నప్పుడు కూడా పీసీసీ రేవంత్ రెడ్డి పీసీసీ అయితే బాగుంటుంది అనే విషయంలో కూడా సీనియర్ నాయకులుగా షబ్బీర్ అలీ ఆయనకు సపోర్ట్ చేశారు. తర్వాత కూడా సీఎంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఆయనకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఒకవేళ మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే షబ్బీర్ అలీకే ఇస్తారు అనేది కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, మిగతా నాయకులు చెప్పుకుంటున్న సిచ్యువేషన్. మరొక మైనార్టీ నేత కూడా పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో
ప్రధానంగా వినపడుతుంది. హైదరాబాద్కు సంబంధించిన ఫిరోజ్ ఖాన్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఒకవేళ ఎమ్మెల్సీ చేస్తే ఫిరోజ్ ఖాన్కు ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినపడుతుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉన్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఒక గెలవాలన్నా, గ్రేటర్ హైదరాబాద్లో పట్టు సాధించాలన్నా, తర్వాత జరగబోయే ఏ ఎన్నికల్లోనైనా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్నా కూడా ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది సీనియర్ నాయకుల అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మరి ఈ ఇద్దరి నేతల్లో ఎవరికి ఎమ్మెల్సీ పదవి వస్తుంది, పదవి వచ్చి మంత్రి అవుతారా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినబడుతుంది. ఎందుకంటే మైనార్టీకి సంబంధించిన నాయకులు క్యాబినెట్లు ఎవరు లేకపోవడంతో వీళ్ళిద్దరి పేర్లే ప్రధానంగా వినబడుతుంది. ఇక మరొక వైపు బీసీ నాయకులు కూడా ఎమ్మెల్సీ కమ్ మంత్రి జాబితాలో ఉన్నామని కూడా వాళ్ళు కూడా వాళ్ళ అనుచరులతో చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే బీసీ కోటాలో ఆశించిన స్థాయిలో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేలు టికెట్లు ఎవరికి ఇవ్వలేదు. 34 టికెట్లు ఇస్తామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున 34 టికెట్లు ఇస్తామన్నారు. కానీ 22, 23 టికెట్ల వరకే ఇచ్చి అక్కడికే క్లోజ్ చేశారు. కానీ నామినేటెడ్ పదవులు ఇస్తాము అని కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే బీసీకి సంబంధించిన కొంతమంది నేతలు తమకు ఇప్పుడు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని కూడా చేస్తారనేది ఒకరిద్దరు నేతలు చెప్పుకుంటున్న పరిస్థితిని కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తను బీసీ కోటలో ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తారని కూడా ఆయన అంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఎందుకంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, ఈయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆర్గనైజేషన్ అంతా చూసుకున్నారు కాబట్టి ఈయనకు ఇంపార్టెన్స్ ఇస్తారనేది కూడా గాంధీ భవన్లో కావచ్చు పార్టీ ముఖ్య నాయకులు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. మరొక వైపు గ్రేటర్ హైదరాబాద్లో మరొక బీసీ నేత ముషిరాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్, ఈయన కూడా గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ బలోపేతం కావాలన్నా కూడా అంజన్ కుమార్ యాదవ్కు ఎమ్మెల్సీ ఇచ్చి అదేవిధంగా మంత్రిని చేస్తారనేది కూడా ఒక టాక్ బీసీ నేతల్లో అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల కోటలో ఉన్న 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయి. ఇందులో ఒకటి కోదండరామ్కు ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తే ఇంకొక ఎమ్మెల్సీ ఎవరికి వస్తుంది, మైనార్టీకి వస్తుందా లేకపోతే బీసీకి వస్తుందా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో ఈ ఇద్దరు ఎవరికి వరించబోతుంది, ఎవరు అదృష్ట మంత్రులు, ఎవరు ఎమ్మెల్సీ అయి మంత్రి అయి క్యాబినెట్లో కూర్చున్నది ఆ ఇద్దరు అదృష్ట మంత్రులు ఎవరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న చర్చ.